ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ స్పెషల్ వీడియో టు మీ. ఎందుకు ఎన్నిసార్లు స్పెషల్ అన్నానో ఇప్పుడు మీకు చెప్తా. యూజువల్గా డైరెక్టర్ అని అంటే ఒక విజన్, ఒక క్లారిటీ, ఒక యాక్షన్ ప్లాన్తో పాటు ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. ఈ డైరెక్టర్కి స్పెషల్గా ఒక ఎమోషనల్ ఫిల్మ్ని కూడా కామికల్ టైమింగ్తో క్లీన్గా ఎలా ప్రజెంట్ చేయొచ్చు ఇన్ ది మోస్ట్ సెన్సిబుల్ వే అని అంటే మాత్రం టక్కున మనకి అందరికీ స్ట్రైక్ అయ్యేది వితౌట్ ఎనీ సెకండ్ థాట్ ఇట్ ఇస్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు. హలో సార్, నమస్తే. హలో అండి, నమస్తే. నా ఇంట్రొడక్షన్ లోనే చెప్పాలనుకున్నా, బట్ మీకు హలో చెప్పిన తర్వాత చెప్దామని. ఇవన్నీ క్వాలిటీస్ ఒకే ఎత్తు అయితే సార్, ఆయనది విజయవాడ, మాది విజయవాడ. ఈ విజయవాడ కనెక్ట్ ఎంత డీప్ ఉందంటే లైక్ దిస్ మీట్ ఆఫ్ ఆర్స్ సార్ ఇస్ రియలీ వెరీ స్పెషల్ టు మీ. థ్యాంక్ యూ. విజయవాడియన్స్ అని ఒక మాట కాయిన్ చేశాను, మరి ఎవరైనా వాడతా లేదో నాకు తెలీదు. మనం ఇప్పుడు విజయవాడియన్స్. సో మీరు విజయవాడ కూడా అవడం ఐఎమ్ వెరీ గ్లాడ్ టు మీట్. చాలా మీరు ఇందాక అన్నట్టు ఒక స్పెషల్ అనుబంధం ఉంటుంది ఆ ఊరితో ఉంటుంది. ఆ ఊరికి సంబంధించిన వాళ్ళతో కూడా మనం పంచుకునేవి కూడా చాలా అక్కడ కామన్ ఎక్స్పీరియన్సెస్ కొన్ని ఉంటాయి కదా. అక్కడున్న లైఫ్ స్టైల్ కానీ, మనం దైనందిన జీవితం ఎలా గడిపేవాళ్ళము, అక్కడ చిన్న చిన్న విషయాలు, ఇందాక మీతో మాట్లాడినట్టే ఆ బజ్జీల కొట్లు, పెసరట్టు బండిలు, ఇవన్నీ కూడా దే బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ కలెక్టివ్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ అ వెరీ స్పెషల్ థింగ్. అష్టాచెమ్మ సినిమా గురించి మీతో అసలు ఎంత అనర్గళంగా మాట్లాడాలి, ఆ సినిమా ఎంత బాగుంటుంది సార్, ఎంత బాగుంటుంది సార్. ఐ థాట్ దిస్ వాజ్ హౌ వీ వుడ్ స్టార్ట్ అ కాన్వర్సేషన్, బట్ ఆఫ్ అంత కనెక్ట్ అయిపోయామని అనిపిస్తుంది నాకు. సార్, కమింగ్ టు ఈ ఫిల్మ్, ఇప్పుడు మీరు రీసెంట్ గా చేస్తున్న ఈ సినిమా యట్ టు రిలీజ్, అందరి ముందరికి రాబోతున్న సారంగపాణి జాతకం. సార్, బిఫోర్ వీ టాక్ అబౌట్ దిస్ ఫిల్మ్ నాకు ఒక్క మాట చెప్పండి, అసలు మీరు జాతకం నమ్ముతారా, జాతకం నమ్మరా? ఇది పెద్ద ప్రశ్న. నేను అంటే జాతకాన్ని నేను పనులు చేస్తానైతే నేను చెప్పనండి, అలాంటి నమ్మకం నాకు లేదు. కానీ నమ్మకం నా దృష్టిలో పర్సనల్, వ్యక్తిగతం. అది మీరు నా జాతకాన్ని నమ్ముతారా, వాస్తు నమ్ముతారా, అవన్నీ బట్ నమ్మకం ఎప్పుడైతే ఒకప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా న్యూస్లో కూడా, వాటిలో నమ్మకాలు మూఢనమ్మకాలు అయిపోయి కొంచెం ఉన్మాదం కింద మారినప్పుడు ఎలా జనాల జీవితాలు చిన్నభిన్నం అవుతాయి, అస్తవ్యస్తం అవుతాయి, రసభాస చేస్తారు అనేది నాకు ఎప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉండేది. ఇంకోటి, నేను ఆఫ్టర్ 2000s కొత్త శతాబ్దంలో మనకి ఐటీ బూమ్ వచ్చి సైన్స్ బాగా పెరిగిన తర్వాత కూడా సైన్స్తో పాటు ఇవి కూడా పెరిగాయి. ప్రవచనాలు పెరిగాయి, భక్తి ఛానల్స్ పెరిగాయి, నమ్మకాలు పెరిగాయి. అంటారు కదా సార్, సిన్ రేట్ ఎక్కువైపోయేసరికి జనాలు ఎక్కువ దేవుడి మీద డిపెండ్ అయిపోతున్నారు. ఇంకోటి గమ్మత్, మీరు ఐ డోంట్ నో, యూ షుడ్ హావ్ హర్డ్ ఇట్, ఇప్పుడు సిజేరియన్ ఆపరేషన్ కూడా ముహూర్తం పెట్టుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ సార్. సో ఈ టైంకే మీరు చేయాలి, ఈ టైంకి పిల్లాడు బయటికి పిల్లాడు బయటికి రావాలి, ఇలాంటి నమ్మకాలు కూడా బాగా పెరిగిపోయాయి. ప్లస్ అఫ్ కోర్స్ ఇంకా జాతకాలు చూస్తున్నారు, అది ఎక్కడ పోలేదు. సో జనరల్గా సైన్స్ బాగా పెరుగుతున్న సొసైటీస్లో రిలీజియన్ ప్రాబల్యం తగ్గుతుంది. వెస్టర్న్ కంట్రీస్లో అదే ఎప్పుడు ఉంటుంది ఇంబ్యాలెన్స్. బట్ మనకి ఈక్వల్గా పెరిగింది కొంచెం. కోవిడ్ ఆల్సో హ్యాస్ ఇట్స్ రోల్ అని చెప్పొచ్చు ప్రాబబ్లీ. బట్ కోవిడ్ కంటే ముందే నేను చెప్తున్నాను, కోవిడ్ కేమ్ వెరీ రీసెంట్లీ కదా. అది నాకు అది ఒక ఇంట్రెస్టింగ్ కాంట్రడిక్షన్, వైరుధ్యం కనబడేది అనమాట. దీన్ని ఎట్లా అడ్రస్ చేయొచ్చు? ఒక పక్కన సైంటిఫిక్ థింకింగ్తో పాటు మనం రాకెట్ వదిలినా పూజ చేస్తున్నాము, కొబ్బరికాయ కొడుతున్నాం, వెళ్ళాలో కూడా చెప్తున్నాం, కార్లకి మనం దండలేస్తాం దసరాకి, వాటెవర్. సో ఈ నమ్మకం వీ స్టిల్ హ్యావ్ దిస్ రిలీజియస్ మెంటాలిటీ మనలో. అది అయితే నమ్మకం ఎప్పుడైతే పెడదవబడుతుందో, కొంచెం ఉన్మాదం కింద మారుతుందో, ఎంత గందరగోళం జరుగుతుంది అనేది హాస్యరసభరితంగా చెప్తే బాగుంటుంది. మరి సీరియస్గా కాకుండా ఉపన్యాస ధోరణిలో జనాలకి సూక్తి శుద్ధులాగా వాయించకుండా జస్ట్ హౌ టు మేక్ ఇట్ ఫనీ అని ఒక బాగా జాతకాలని, అంటే ఇంకా అడుగు వేయడానికి కూడా జాతకాలు నమ్మే ఒక అమ్మాయిని ఇష్టపడి ఒక రకమైన జాతకంలో వచ్చిన సమస్య వలన ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, ఎలాంటి అడ్డదారి తొక్కాల్సి వచ్చింది, దానివల్ల అతని జీవితం కాకుండా చుట్టుపక్కల వాళ్ళ జీవితం కూడా ఎంత చిన్నభిన్నమైంది అనేది కామికల్గా చెప్తే బాగుంటుంది అనిపించి నేను రాయడం జరిగిందండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫెయిత్ ఇన్ ఇట్. బట్ సినిమా కూడా బాగా వచ్చింది. ఇట్స్ ఐమ్ వెరీ హ్యాపీ విత్ ద ఫిల్మ్ అండ్ ఇట్స్ అన్ అన్సాంబుల్ ఫిల్మ్ అంటాం కదా. నాకు నచ్చిన ఒక గ్రూప్ ఆఫ్ యాక్టర్స్ని, ఎవరి స్టైల్ ఇంకోళ్ళ స్టైల్తో ఓవర్లాప్ అవ్వని స్టైల్ ఆఫ్ యాక్టర్స్, అంటే బంచ్ ఆఫ్ యాక్టర్స్. ఒక పక్కన మీకు ప్రియదర్శి, వెన్నెల కిషోరు, హర్ష చముడు, తర్వాత శ్రీనివాస్ అవసరాల, నరేష్ గారు, తనికెళ్ళ భరణి గారు, వడ్లమన్ శ్రీనివాస్ గారు, కల్పలత గారు, రూపలక్ష్మి గారు, అండ్ ఆఫ్ కోర్స్ హర్షిణి హూస్ వన్ ఆఫ్ మై న్యూ ఫేవరెట్స్ అమ్మాయి. అలా అంటే చిన్న పాత్ర అయినా మీకు తెలుసో తెలీదో, యూ మస్ట్ బి నోయింగ్
సమీరా భరద్వాజ్ ఎస్ సార్ సింగర్ సింగర్ అండ్ షీ చాలా మంచి రీల్స్ చేస్తుంది. కరెక్ట్ షీ డిడ్ ఎ స్మాల్ రోల్ సినిమాలో. సో తను కూడా గుంటూరు ఐ థింక్. సో షీ హ్యాస్ దట్ విజయవాడ గుంటూరు ఫ్లేవర్ అనమాట. సో ఆ అమ్మాయి రీల్స్ చూసి నేను ఇలా తెలుగు మాట్లాడేవాళ్ళు బాగుంటారని ఇలా ఎందుకు ఏమైనా అడుగుదాము అని చిన్న క్యారెక్టర్ సమీరా. బట్ ఇట్స్ నువ్వు ఎవరైనా చేయొచ్చు, బట్ నువ్వు చేస్తే బాగుంటుంది అంటే తప్పకుండా తను వచ్చి చేసింది అనమాట. చాలా బాగా చేసింది అనమాట. సో అలా రకరకాల టాలెంట్స్ ఉన్న యాక్టర్స్ని ఒక చోట తీసుకొచ్చి వాళ్ళ చేత కామిక్ ఒక ఆర్గానిక్ కామెడీ అంటే మామూలుగా ఏదో రీల్స్ హ్యూమర్లానో లేకపోతే ఏదో సెలబ్రిటీస్ని వేళాకోళం చేయడమో లేకపోతే ఏదో ఈవెంట్ని మనం రీక్రియేట్ ఇలా కాకుండా ఒక కథ, దానిలోంచి పాత్రలు, దానిలోంచి పుట్టే కామెడీ, ఇలాంటి గ్రూప్ ఆఫ్ యాక్టర్స్తో ఇలా చేయించే ఛాన్స్ మనకి ఎక్కువ రాదు. ఈ సారంగపాణి జాతకంలో అది వచ్చింది. సో ఇట్స్ వెరీ మచ్ ఇన్ ద ట్రెడిషన్ ఆఫ్ అష్టాచమ్మ అండ్ అమితుమి. బట్ ఈ రెండింటిని కలిపినట్టు ఉంటుంది జానర్ పరంగా. అష్టాచమ్మ ఇస్ మోర్ ఆఫ్ అ రొమాంటిక్ కామెడీ, కొంచెం ఫార్స్ చివరికి వస్తుంది. అమితుమి ఇస్ ప్యూర్ ఫార్స్, ముందు నుంచి చివరి వరకు గందరగోళమే. అది ఈ రెండింటిని కలిపితే ఎలా ఉంటుంది, ఆ రిజల్ట్ ఈజ్ జానర్ మిక్స్ ఈ సారంగపాణి జాతకం. సార్ డెఫినెట్లీ మీరు ఎక్కువ ఊరిచ్చేస్తున్నారు అండ్ డెఫినెట్లీ ఆ ఊరించడాన్ని కూడా మేము ఎంజాయ్ చేస్తున్నాం బికాజ్ ఇట్ ఇస్ వర్త్ ఇట్ అని మాకు ముందరే తెలుసు కాబట్టి. సార్ ఒక్కటి మాత్రం ఫ్రాంక్గా చెప్పండి, 2025లో మీరు జాతకం చూపించుకున్నారా చూపించుకోలేదు? లేదండి, లేదు. కానీ గమ్మత్ ఏం జరిగిందంటే నాకు కొంతమంది ఇలా కలిసి మీలా మాట్లాడుతున్నప్పుడు నేను ఏదో ఇట్లా అంటే ఒక్క నిమిషం సార్ మీ చెయ్యి అని చూసిన వాళ్ళు ఉంటారు. ఇంకోటి నన్ను ఒక ఇంటర్వ్యూ చేశారు ఈ సారంగపాణి జాతకం ప్రమోషన్స్లో ఇంటర్వ్యూ నన్ను చేసిన ఒక ఆయన, హీఈస్ అ స్పెషలిస్ట్ ఇన్ అపారెంట్లీ ఈజ్ అ పామిస్ట్. ఆయన కూడా నన్ను నా చేయి చూశారు, నా మొహం చూసి కూడా కొన్ని ఏవో చెప్పారు. కొన్ని నాకు జరిగాయండి చెప్పినవి, కొన్ని ప్రెడిక్ట్ కూడా చేసి ఇప్పుడు మొన్న చూసిన ఆయన ఎవరు కూడా నాకు తెలియదు, అప్పటివరకు ఆయన కలవలేదు నేను. నా రాశి ఏమై ఉంటుంది, జస్ట్ మొహం చూసి చెప్పారా, మీ మొహంలో పలానా ఉంది, ఒక టెక్నికల్ టర్మ్ చెప్పారు, అది నాకు గుర్తు రావట్లేదు, శని మహర్దశ ఏదో ఒకటి చెప్పారు. మీరు వృషభ రాశిలో పుట్టి ఉండాలి, ఈ టైంలో ఈ మంత్ అని మొత్తం టకటక చెప్పేశారు. అసలు మీ బర్త్ డేట్ తెలియదు, ఎక్కడ పుట్టారో తెలియదు, తర్వాత అడిగితే అవునండి ఇప్పుడు చెప్పండి మీ బర్త్ డేట్ అని అప్పుడు అడిగారు. సో మేబీ దెర్ ఈస్ సమ్ వెదర్ రిపోర్టింగ్ లాగానే మేబీ. So you believe astrology is also a science? No, I don't. I want to know whether it is, if it is, because ఇప్పుడు నేను కెనడాలో ఉన్నప్పుడు మీరు పొద్దునే లేచి మంచిగా సూర్యుడు బ్రహ్మాండంగా ఉండేవాడు, 3 గంటల 25 తర్వాత స్నో పడుతుంది కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు బూట్లు వేసుకెళ్ళండి, అంబ్రెల్లా తీసుకువాడేవారు. వెదర్ ఫోర్కాస్ట్ లాగా. నేను ఏంటిది అంత క్లియర్గా ఎలా చెప్తున్నారు వీళ్ళు అని కరెక్ట్గా జరిగేది అది. సో ఇట్స్ లైక్ ఏంటంటే మీరు కొన్ని ఏళ్లగా మీరు డేటాని కలెక్ట్ చేస్తూ కొలేట్ చేస్తూ కొన్ని ట్రెండ్స్ ఉంటాయి కదా, ఓహో ఇలా వస్తే ఇది మారచ్చు ఇలా అని వాళ్ళు కొలేట్ చేసి ప్రాబ్లీ దే క్రియేట్ అన్ అల్గోరిథం. ఐ డోంట్ నో హౌ దట్ వర్క్స్, బట్ దట్ ప్రెడిక్ట్స్ ద వెదర్ మేబీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ. అలాగే ఏమన్నా అలాంటి ఒక క్రోడీకరించడం అంటారు చూడండి, అన్ని రకాల ఒక టైప్ ఆఫ్ ఈ టైంలో పుట్టిన వాళ్ళు అన్నింటినీ ఒక నాలెడ్జెస్ని ఏమైనా కొలేట్ చేసిన తర్వాత వాటిలో ఓవర్లాప్స్, కన్సిస్టెన్సీస్, రిపిటేషన్స్ ఉంటాయేమో అని అనిపిస్తుంది ఒకప్పుడు. ఎందుకంటే నాకు చేయి చూసి కూడా 2-3 గమ్మత్ ఏంటంటే ఫ్యూచర్ అంటే ఓకే వీ డోంట్ నో, పాస్ట్ చెప్పిన వాళ్ళు ఉన్నారు, మీకు జరిగింది కదా, ఏమీ సంబంధం లేకుండా తెలియకుండా ఏమీ తెలియదు మీకు జరిగింది కదా అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్. ఏం చెప్పారు సార్ అట్లాగా? అంటే నేను ఒక అరౌండ్ 15-16 ఇయర్స్ నాకు చాలా నేరోగా ఒక బైక్ యాక్సిడెంట్ తప్పింది. అంటే నేను మా విజయవాడ ఆర్టీసీ కాలనీలోనే నేను సైకిల్ తొక్కుతుంటే ఒక బైక్ వచ్చి అంటే ఆల్మోస్ట్ ఒక సెకండ్ అటు ఇటు అంటే ఇట్స్ గాన్. సో ఒక అతను నాకు చెప్పాడు, మీకు ఈ 15-16 ఏళ్ళ టైంలో చాలా మేజర్ 2 వీలర్ యాక్సిడెంట్ మీకు తప్పు ఉండాలి, మీకు ఉంది అది అని చెప్పాడు. కొన్ని అంటే ఎంత ర్యాండమ్గానైనా అది విచిత్రంగా ఉంటుంది కదా. ఇప్పుడు అంటే రాళ్ళు వేస్తున్నారండి ఎవడో కూడా తగులుతుందని అనొచ్చు. నేను కూడా మీకు చెప్పొచ్చు, మీకు కడుపు నొప్పి వచ్చింది కదా 2 వారాల క్రితం అంటే మీకు పొరపాటున వచ్చి ఉండొచ్చు. బట్ ద పాయింట్ ఈస్ దట్ సమ్ టైమ్స్ దే డూ సే దీస్ థింగ్స్ అన్నప్పుడు కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది నాకు. ఆ విధమైన ఫ్యాసినేషన్ ఉంది నాకు. బట్ అది నాకేం నమ్మకం ఎప్పుడైతే అతి అయిపోతుందో బలహీనలు చేసేస్తాం అన్నది. దట్స్ వాట్ సారంగపాణి జాతకం. సో మీకు సారంగపాణి జాతకం సినిమా ద్వారా బేసికల్ గా జాతకాలు, ఈ ఆస్ట్రాలజీ, ఈ సైన్స్ మీద యు ఆర్ ఫ్యాసినేటెడ్, యు వాంటెడ్ టు నో మోర్, అంతేగాని పర్సనల్ గా యు ఆర్ నాట్ ఇంటూ ఇట్. నేనేం చెప్తున్నానంటే ఆ సినిమాలో నమ్మకం అనేది వ్యక్తిగతము, కానీ ఆ నమ్మకం వేలం వెర్రేస్తే అనర్థాలు తప్పవు. కాబట్టి మీ నమ్మకం మీరు ఎంత నమ్మాలి, మీకు బలం వచ్చేంత వరకు
నమ్మకం మీకు బలాన్ని ఇచ్చేంత వరకు నమ్మకం ఈజ్ ఓకే. నేను ఒక దేవుడిని నమ్మానండి, నాకు నమ్మకం. మీకు అలా బలాన్ని ఇచ్చే వరకు మీరు నమ్మిన సంఘటన ఏమన్నా ఉందా? నేను అట్లా అంటే అది చాలా స్వార్థం అయిపోతుంది కదా. స్వార్థం కాదు నువ్వు సార్, ఫస్ట్ క్లాస్ లోతుగా వస్తుంటే నేను నమ్ముతాను, నువ్వు థర్డ్ క్లాస్ వస్తుంటే నేను అంతే నమ్మను. కదా సార్, ఇప్పుడు మీరు చెప్పింది కూడా అదే కదా సార్. నాకు అలా ఎవరు చెప్పలేదు, నాకు గతం చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. అదే అంటే గతమే చెప్పారా లేకపోతే ఫ్యూచర్ ఏమన్నా? ఫ్యూచర్ లో నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జస్ట్ మీ ఫేస్ చూసి మీరు ఈ రాశి మీరు ఈ నక్షత్రం అని చెప్పినప్పుడు ఈ సినిమా గురించి చెప్పుండొచ్చు, ఫ్యూచర్ లో మీరు చేసే అంటే ప్రాజెక్ట్స్ ఇప్పుడు గురించి ఈ చెప్పుండొచ్చు. సినిమా గురించి ఎలా ఉంటుంది, మన సినికల్ గా ఉంటుంది. ఇప్పుడు సినిమా గురించి సూపర్ హిట్ అవుతుందని చెప్తే మనం మనల్ని పొగడ్డానికి చెప్తున్నారు అనుకుంటారు. కానీ ఇప్పుడు మీ జాతక ప్రకారం ఈ సినిమా సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అది పక్కన పెట్టేద్దాం మనం, ఎందుకంటే అది ప్రమోషన్ లో ఉంటుంది ఇప్పుడు మనం చెప్పినా కూడా. కానీ నాకు 2015-14లో మీకు నెక్స్ట్ ఇయర్ మీరు మే అండ్ జూలై మధ్యలో డ్రైవర్ లేకుండా వెళ్ళకండి ఒక పామిస్ట్ చెప్పాడు స్నేహితులు. ఆయన హీఈస్ నాట్ ఎ ప్రొఫెషనల్ పామిస్ట్, ఆయనకి ఇంట్రెస్ట్ అవుట్ ఆఫ్ ప్యాషన్ అని చూస్తారు. నెక్స్ట్ ఇయర్ మే అండ్ జూలై మధ్యలో నేను మర్చిపోయాను పూర్తిగా. నేను మన దృష్టిలో పెట్టు, నాకు కరెక్ట్గా జూన్ 2016లో పెద్ద యాక్సిడెంట్ అయింది. ఆ రోజు డ్రైవర్ రాలేదు, నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి ఐ మెట్ విత్ ఎ మ్యాసివ్ యాక్సిడెంట్. తర్వాత ఆయన్ని అండ్ ఐ వాక్డ్ అవుట్ విత్ మొత్తం పప్పు అయిపోయింది కారు నాది. బయటకు వచ్చాను, సమ్హౌ ఐ సర్వైవ్డ్ ఇట్. ఆ తర్వాత ఆయన ఎప్పుడు కలిసినప్పుడు అడిగాను, హౌ డిడ్ యూ నో అంటే ఆయన చెప్పారు మాకు ఇండికేషన్ ఉంటుంది, వీ డోంట్ నో వాట్. సో ఫ్రమ్ దెన్ అట్ లీస్ట్ యూ స్టార్టెడ్ టు హ్యావ్ లిటిల్ ట్రస్ట్ అబౌట్ ఇట్. ట్రస్ట్ కాదు, స్టిల్ ఐ వుంట్ సే, బికాజ్ నాకు ఎప్పుడేనండి మతపరమైన నమ్మకం అవచ్చు దేవుడి మీదైనా, ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ నమ్మకం అనేది మనని గుడ్డి వాళ్ళని చేయకూడదు. ఐ ఫీల్ నేను ఎప్పుడు అట్లా నమ్మలేదు. దేవుడిని కూడా నేను దైవత్వాన్ని, రకరకాల దైవత్వాన్ని నమ్ముతాను, కానీ వెంకటేశ్వర స్వామి కొబ్బరికాయ కొడితే నాకు సినిమా హిట్ అవుతుంది అలాంటి నమ్మకాలు నాకు లేవు. సో సెంటిమెంట్ బాగా ఫూలిష్ గా ఫాలో అయ్యే సెంటిమెంట్లు అయితే మీకు లేవు, ఉండకూడదని నా అభిప్రాయం. గాట్ ఇట్ సార్. అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ హ్యావ్ పర్టికులర్ ఫెయిత్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ పర్సనల్. ఇప్పుడు నేను వేరే ప్రాసెస్ లో మీరు ఏమన్నా నేర్చుకున్నారా సార్ జాతకాలు? ఈ నక్షత్రంలో లేదండి, ఈ రేఖ ఇటెల్లా చాటెల్లా ఇప్పుడు నాకు నేర్చుకోవాలంది నిజంగా సీరియస్లీ. ఐ వాంట్ టు స్టడీ ఇట్. అంటే మనం దేనైనా విమర్శించే ముందో అది తప్పు అని చెప్పే ముందు దాని గురించి మనకు అవగాహన ఉండాలి, లేకుండా చేయకూడదు కదా. సో ఐ వాంట్ టు స్టడీ యాక్చువల్లీ, చదివి అసలు ఏమిటి దీని గురించి, దీనిలో మీరు స్టడీ చేయండి సార్. మీ దగ్గరికి వచ్చే ఫస్ట్ క్లయింట్ అయ్యో తప్పకుండా శాస్త్రోక్తంగా దీన్ని చదవగలమా లేదా, అర్థం చేసుకోగలమా లేదా, ఏమైనా చెప్పగలమా లేదా అనేది నిజంగానే తప్పకుండా నాకు దాని మీద పట్టు వచ్చినప్పుడు చెప్తాను నేను. విజయవాడ అమ్మాయిని గుర్తుంచుకోండి సార్, తప్పకుండా మనం ఒకే స్కూల్ కాబట్టి. షూర్ డన్.